4వ ఎపిసోడు. ఆ మరుసటి రోజు ఉదయం ఇద్దరూ బ్రేక్ఫాస్ట్ ముగించుకున్న తర్వాత బయలుదేరి వెళ్ళాలి అనుకుంటూ ఉండగా ఫోన్ వచ్చింది సతీష్కి. రైస్ మిల్లు నుంచి వచ్చింది ఆ ఫోన్. ఆ రాత్రి ఎవరో దొంగలు పడి క్యాష్ బాక్స్ పగలగొట్టి ఆ క్రితం రోజు కలెక్షన్ 2,000 దొంగిలించుకొని పోయారు. మిగతా ఏమీ పోలేదు, రికార్డ్స్ అన్నీ భద్రంగా ఉన్నాయి అని చెప్పారు. ఒక్క క్షణం సమాధానం ఇవ్వలేదు. గంభీరంగా చెప్పాడు ఫోన్లోనే, ఇదిగో చూడండి, నైట్ వాచ్మెన్ని ఇక్కడికి పంపించండి, క్లర్క్ని కూడా పంపించండి. 100 నోట్లు అవి 50 నోట్లవి నంబర్లు నోట్ చేసి ఉంటారు కదా, ఆ నెంబర్లు ఇస్తూ పోయిన మిగతా సొమ్ము తెలియపరిచి పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి అన్నాడు. ఆ నెంబర్లు నోట్ చేయలేదన్నారు వాళ్ళు. మండిపోయింది అతనికి ఆ నిర్లక్ష్యానికి. ఆ క్లర్క్ని వాచ్మెన్ని వెంటనే డిస్మిస్ చేయండి. పోలీస్ కంప్లైంట్ వాళ్ళ మీద కూడా అనుమానం ఉన్నట్టుగా ఇవ్వండి. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకునే అవకాశం ఇవ్వకూడదు. తప్పు తప్పే, శిక్ష అనుభవించాలి ఆ తప్పుకి కఠినంగా అన్నాడు సతీష్. అలాగే అన్నారు అవతలి వాళ్ళు. ఫోన్ పెట్టేశాడు సతీష్. మరొక 5 నిమిషాల్లో ఇద్దరు ఇంపాలాల్లో బయలుదేరారు. ఊరు దాటాక వేగం పుంజుకుంది కారు. సతీష్ సరిగ్గా యాక్సిడెంట్ జరిగిన స్థలానికి రాగానే పిలిచింది సత్య. కారు నెమ్మదిగా బోనెచ్చాడు, వేగాన్ని తగ్గించి. కొంచెం ఆపు. కారును ఆఫ్ చేశాడు అతను. అక్కడ యాక్సిడెంట్ జరిగిన గుర్తులు కానీ, సత్య పారవేసుకున్న పాత్రలు అవి కానీ ఏమీ లేవు. చుట్టూ పరికించింది. రోడ్డుకు దిగువన చాలా దూరంలో పగిలిపోయిన మట్టి ముంతల పెంకులు కనిపించాయి. ఆ తర్వాత దారి వెంట వచ్చిన వాళ్ళెవరో నీ గుడ్డలు అవి తీసేసుకుని ఈ పగిలిపోయిన పెంకులు విసిరేసి ఉంటారు అంతే అన్నాడు సతీష్. సత్య ఏమీ జవాబు ఇవ్వలేదు. పద. అతను డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే సత్య కూడా ఎక్కి కూర్చుంది. కారు రివ్వున దూసుకు వెళ్తోంది. చలిని విరిచే ఎండ మెల్లిమెల్లిగా వెచ్చబడుతోంది. గాలికి కిటికీల గుండా దూసుకొచ్చి గిలిగింతలు పెడుతోంది. ఇక్కడే రోడ్డు దిగాలి హఠాత్తుగా అంది సత్య. కారుని స్లో చేసి హై రోడ్డు నుంచి మట్టి రోడ్డులోకి మళ్లించాడు. దుమ్ము రేపుకుంటూ మెల్లగా వెళ్తోంది కారు. దుమ్ము లోపలికి రాకుండా అద్దాలు దింపేశాడు సతీష్. ఊరి మొగసాలకు వచ్చారు. కారుని చూసి అక్కడ ఆడుకుంటున్న 5-6 పిల్లలు బాణాల్లాగా దూసుకొచ్చారు అక్కడికి. కారు ముఖం ఎప్పుడూ చూడని వాళ్లలాగా చుట్టుముట్టారు. కారులో సత్యం చూసి అక్కాయ్ అక్కాయ్ అని కేకలేశారు 2 కుర్రాళ్ళు. అద్దాలు పైకెత్తాడు సతీష్. అందులో ఒక కుర్రాడిని, ఏరా విష్ణు బాగున్నావా అని పలకరించింది సత్య. బాగున్నాం అక్కాయ్, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? ఆయనెవరు బావా అడిగాడు వాడు. కొద్ది క్షణాలు సిగ్గుపడ్డారిద్దరు. జవాబు కోసం అడగకుండానే అక్కాయ్ అక్కాయ్, నిజామాబాద్లో నిజాం చనిపోతే ఏం మిగులుతుంది అని అడిగాడు. ఏదో జాసలో ఉన్న సత్య వెంటనే బాదు అనేసింది. దాంతో వాడు కిలకిలా నవ్వుతో బాదు బాదు అంటూ మృదువుగా కొట్టాడు ఆమెని. పక్కున నవ్వేశాడు సతీష్. ఆ అబ్బాయి సిగ్గుపడ్డాడు. పక్కనే ఉన్న మరో అబ్బాయిని చూస్తూ ఏమేమణి బాగున్నావా అని అడిగిన సత్య. సతీష్ ఆశ్చర్యపోయాడు ఆ ప్రశ్నకి. ఇది ఆడపిల్ల సతీష్, మగపిల్లలు లేకపోతే వీళ్ళమ్మ దీనికి బాబ్ చేయించి మగపిల్లల డ్రెస్ అలవాటు చేసింది. ఇది డ్రెస్తో పాటు మగరాయుడు అయిపోయింది అని ఆ పిల్లవైపు తిరిగి అమ్మ ఎక్కడుందే అని ప్రశ్నించింది. అమ్మ పొలానికి కాడి కట్టుకొని వెళ్ళింది. నాన్నేమో ఇంట్లో వంట చేస్తున్నాడు. మేమందరం భోంచేశాక అన్నం తీసుకెళ్తాడు నాన్న. అక్కాయ్ ఓ విచిత్రం చెప్పనా, మొన్న అమ్మ నాన్నకని చీర కొంది, మంచి చీర. 10 రూపాయలు అనేసరికి కొనేసింది అమ్మ. కానీ నాన్న వద్దనే అంటున్నాడు. అంతలో పక్క వీధిలో తులసమ్మత్త ఉండలేదు, నెల్లూరు ఆవిడ కేకలేసుకుంటూ వచ్చింది. బజారులో ఆరవేసిన కొత్త చీర ఎవరో ఎత్తుకుపోయారట. తీరా చూస్తే అమ్మ నాన్న కోసం కొన్న చీర తులసమ్మదేనట. ఆ అమ్మాయి చెప్పింది విచిత్రంగా విన్నాడు సతీష్. అతని ఆశ్చర్యం గమనించి పక్కపక్క నవ్వింది సత్య. ఈ పిల్ల చిత్రమైంది. వాళ్ళ అమ్మని నాన్న అంటుంది, నాన్ననేమో అమ్మ అంటుంది. చిన్నప్పటి నుంచి అలాగే అలవాటు చేశారు. పక్కున నవ్వేశాడు సతీష్. బాగుంది బాగుంది, ఎవరు విన్నా నవ్వేస్తారు.
ఇక మీరు వెళ్ళండర్రా అంది సత్య. పిల్లలు దూరంగా వెళ్ళిపోయారు. సత్య చెప్పిన విధంగా కారు వెళ్ళి ఆ ఇంటి ముందు ఆగింది. కారు ఆగగానే తలుపు తెరుచుకుని శరవేగంతో అమ్మమ్మ అని కేకేస్తూ వెళ్ళింది సత్య. వాకిలి తలుపు మూయకపోవడం వల్ల అమ్మమ్మ పొలాల వైపు వెళ్ళలేదు అని అనుకుంది సత్య. అమ్మమ్మ, అమ్మమ్మోయ్, అమ్మమ్మోయ్. తన కేకలకి సమాధానం రాకపోవడంతో నడవ, వంటిల్లు చూసిన సత్య చివరికి పడగదిలోకి వెళ్ళింది. అక్కడ పరిస్థితి చూసిన సత్య అవాక్కై నిల్చుంది. కాళ్ళు గజగజ వణికాయి. కళ్ళు తిరిగినట్టుగా అయింది. సత్య తర్వాత కారు దిగిన సతీష్ ఇంటి ముందు కారు ఆగగానే విచిత్రం చూడాలొచ్చిన పిల్లలు, పక్కింటి చంద్రమ్మ కూడా లోపలికి వచ్చారు. చంద్రమ్మ సత్యని చూడగానే, వచ్చేసావా సత్యమ్మ? నువ్వు టౌన్కి అందరి వెంట వెళ్ళలేదు కదా, ఎలా చేరావో ఏమో అని అమ్మమ్మ భయపడుతూ ఉండింది. మొన్న నీ స్నేహితురాలు మళ్ళీ నీ కోసం వచ్చింది, నిన్ను పీల్చుకెళ్ళాలని. దాంతో నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో అని భయపడిపోయింది అమ్మమ్మ. దిగులతో మంచం పట్టేసింది. గుండెపోటు వచ్చింది అన్నారు డాక్టర్ అయ్య, మందిస్తున్నాడు. గంజినీళ్లు పెట్టివ్వమంటే తెద్దామని వెళ్ళాను నేను అని చెప్పేసింది ఆమె. ఆ మాటలు వినగానే బోరున విలపించింది సత్య. అమ్మమ్మ ఇటు చూడు, అమ్మమ్మ నేను సత్యని, నాకేం కాలేదు, నేను లక్షణంగా ఉన్నాను, నువ్వు కళ్ళు తెరిచి చూడమ్మా, నేను వచ్చేసాను అంది ఏడుస్తూనే. కానీ ఆమె కళ్ళు తెరవలేదు. సత్య పిలిచాడు సతీష్. చూడు సతీష్, చూడు అమ్మమ్మ ఎలా అయిపోయిందో, పాపిష్టిదాన్ని. తల్లిని తండ్రిని పుట్టను పెట్టుకున్నాను పుట్టగానే, ఇప్పుడు అమ్మమ్మని ఇలా చేశాను, ఇదంతా నా దురదృష్టమే. సత్య ఆమె భుజం మృదువుగా తడుతూ మళ్ళీ పిలిచాడు అతను. ఏం చేయాలి సతీష్? అమ్మమ్మ నన్ను చూడడం లేదు, నాతో మాట్లాడడం లేదు, నా తప్పుకింత శిక్ష. అమ్మమ్మ కళ్ళు తెరు, నన్ను చూడు అంటూ వెర్రిగా ఆమెను కొదపసాగింది. ఇరుగు పొరుగు ఏం మాట్లాడకుండా చూస్తున్నారు సత్యని. ఆమె కట్టుకున్న ఖరీదైన చీరని, సతీష్ని, కారులో వచ్చిన సత్య వాళ్ళకి వింత వస్తువులాగా తయారైంది. సత్య, అమ్మమ్మని కారులో తీసుకెళ్దాం, అక్కడైతే పెద్ద హాస్పిటల్ ఉంది, మంచి స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు, ఏం భయపడవలసిన పనేం లేదు, పద ఆలస్యం కాకుండా త్వరగా వెళ్దాం. అవును సత్యమ్మ, అలా చేయండి అన్నారంతా. క్షణాలపై ఆమెను కారులో వెనక సీట్లో పడుకోబెట్టారు. తలుపు తాళం వేస్తున్న సత్య వద్దకు వచ్చి ఆగింది చంద్రమ్మ. ఎవరే సత్య? అతను కారులో వచ్చారు. సొంతకారా? బాగా డబ్బుందా? ఎంత బాగున్నాడే, పెళ్లి చేసుకుంటున్నావా? పాత చుట్టరికం ఏమన్నా ఉందా, కొత్త సంబంధమా అని గబగబా అడిగేసింది. ఆ ప్రశ్నల ధోరణికి విసుక్కున్న సత్య ఏమనలేదు. అన్ని తలుపులు జాగ్రత్తగా వేసి, వెళ్ళొస్తా చంద్ర, జాగ్రత్తగా చూస్తూ ఉండు, అమ్మమ్మకి కాస్త నయం కాగానే వచ్చేస్తాం అంది. మళ్ళీ కారులోనే వస్తారా? కుతూహలంగా అడిగింది. ఇదిగో ఇక్కడున్న పనులు, మా పశువులు నువ్వే చూసుకో, అవసరమైతే పాలిగాడిని పిలిచి పొలం వైపు వెళ్ళమని చెప్పమను మామయ్యని అని చెప్పి అప్పచెప్పి వెళ్ళి కూర్చుంది. అబ్బో ఏంటెక్కే నీకు, కారున్నవాడు జత కాగానే అడిగిన దానికి జవాబు కూడా చెప్పవు. చూద్దాం, రేపు తిరిగి రావు, అప్పుడు నీ సంగతి ఉడుకుపోతనంగా అనుకుంది చంద్రమ్మ. అందరూ వింతగా, కుతూహలంగా, ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా కారు బయలుదేరింది. రోడ్డెక్కిన కారు వేగాన్ని అందుకుంది. కారు కుదుపలకో, చల్లగా వీచే గాలికో, మరెందుకో హఠాత్తుగా మెలకువ, స్పృహలోకి వచ్చేసింది ముసలమ్మకి. బలహీనంగా కళ్ళు తెరిచింది. గాజు గోళీల్లాగా ఉన్న కళ్ళల్లో మనవరాల్ని చూడగానే ఏదో మెరుపు, ఏదో తళుకు, ఏదో తృప్తి మెరిసింది. సత్య బలహీనంగా పిలిచింది ఆమె. అంతదాకా అమ్మమ్మ మొహంలోకి అదే తన జీవిత లక్ష్యమైనట్టుగా తదేక ధ్యానంతో, దీక్షతో చూస్తున్న సత్యకి అమ్మమ్మ కళ్ళు తెరవగానే సంబరమైంది. ఆమె బలహీనంగా పిలిచిన పిలుపు సత్య ముఖాన్ని వికసింపజేసింది. అమ్మమ్మ. తన ప్రేమ విలువ అమ్మమ్మ ప్రాణాలైతే ఆ మొత్తం ప్రేమని అంతా ధారపోస్తున్నట్టు పిలిచింది సత్య. వచ్చావా అమ్మా? అతి కష్టం మీద పలికింది ఆమె. నేను వచ్చేసానమ్మమ్మ, నాకేం కాలేదు, నేను క్షేమంగానే ఉన్నాను, నాకేం పర్వాలేదు, నువ్వు భయపడకు, ఆందోళన పడకు, నీకు త్వరగా నయం కావాలమ్మమ్మ, నువ్వు త్వరగా కోలుకోవాలి అంది ఆరాటంగా. పిచ్చి తల్లి, అది సాధ్యమా? నా పని అయిపోయింది,
నువ్వు ఊరికే ఆవేశపడుతున్నావు అన్నట్లు బదులు పలికింది అమ్మమ్మ. కారు నెమ్మదిగా పోనిస్తున్నాడు సతీష్. అతి కష్టం మీద తల తిప్పి చూసింది ఆమె. అతను అతను సతీష్ ఎవరమ్మా? ఎవరంటే తనేం చెప్పగలదు? అతను తనకేమవుతాడు? తను ఇక్కట్లలో ఉన్నప్పుడు కాస్త సాయం చేశాడు. ఒక కోటీశ్వరుడి కారు డ్రైవరు. ఆ యజమాని అతి మంచివాడు కాబట్టి ఇతనికి సర్వ స్వతంత్రం ఇచ్చాడు, అంతే. మనవరాలు ఎందుకు అతను ఎవరో చెప్పలేకపోతుందో అన్నేళ్ల ప్రపంచాన్ని చూసిన అమ్మమ్మ తన ధోరణిలో అర్థం చేసుకుంది. బాబూ మెల్లిగా పిలిచి కారు ఆపమన్నట్టు సైగ చేసింది. సతీష్ కారు ఆపి తల వెనక్కి తిప్పి చూశాడు. బలహీనమైన తన చెయ్యి చాచింది ఆమె. అతనికి ఏదో అర్థమైంది. ఆ చెయ్యి ఎంతో ఆదరణతో అందుకుని మృదువుగా నిమిరి ఆమె కళ్ళల్లోకి నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసునన్నట్టుగా చూశాడు. తృప్తిగా నిట్టూడ్చింది ఆమె. నా పని అయిపోయిందమ్మా, జాగ్రత్త. సతీష్ నీకు తగినవాడు, నిన్ను పువ్వుల్లో పెట్టి కాపాడుతాడు అన్నట్టు చూసి కళ్ళు మూసుకుంది. బలహీనమైన ఆమె గుండె చలనాన్ని కోల్పోయింది. తన చేతిలోని అమ్మమ్మ చెయ్యి చల్లనవ్వడం చూసి అదిరిపడ్డాడు సతీష్. అదే సమయంలో తన చేతుల్లోని అమ్మమ్మ చెయ్యి చల్లనవ్వడం గమనించిన సత్య అమ్మమ్మ, సతీష్ అని వెర్రిగా కేకేసింది. సారీ సత్య, మనం దురదృష్టవంతులం. ఆమె హాయిగానే వెళ్ళింది అన్నాడు నిర్లిప్తంగా సతీష్. అమ్మమ్మ వెర్రిగా కేకబెట్టింది సత్య. తను కారు దిగి వచ్చి సత్యను ముందు సీట్లోకి తీసుకెళ్ళి ఒక చేత్తో ఆమెను మృదువుగా పొదువుకొని ఆమెను ఓదార్చుతో మెల్లిగా కారుని కదిలించాడు సతీష్. వాసాంసి జీర్ణాన్ని యథామిహయ అన్నట్టుగా మనిషి దేహత్యాగం చేస్తాడు. నిన్నటిదాకా ఆమె నీకు అమ్మమ్మ, ఇప్పుడేముంది? పంచభూతాల్లో కలిసిపోయాయి. ఇది శ్మశాన వైరాగ్యమను మరేమన్నాను కాదనను. కానీ మనమంతా మట్టి బొమ్మలం. బొమ్మ నీరు తగలగానే మెల్లిమెల్లిగా కరిగిపోయినట్టు ఈ శరీరం అనే బొమ్మ కూడా కాల ప్రవాహంలో కరిగిపోతుంది. నిన్న ఆమె, నేడు ఇంకొకరు, రేపు మరొకరు. చూడు సత్య, దుఃఖం ఎంత విచిత్రమైంది. మనవాళ్ళు కానీ మన బంధువులు కానీ చనిపోతే కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తాం. అదే మన పక్కింటి వాళ్ళు మన ఎదురింటి వాళ్ళు పోతే అయ్యో అని విచారం మాత్రమే ప్రకటిస్తాం. సానుభూతి వాక్యాలుగా శ్మశాన వైరాగ్యాన్ని బోధిస్తాం. అదే ఊళ్ళో వ్యక్తి అయితే, పెద్ద ఊరైతే తెలీదు, కాస్త పేరున్న వాడైతే అయ్యో అలాగా అంటాం. కానీ మనకు తెలియకుండానే ఈ ప్రపంచంలో ఎంతమంది మరణిస్తున్నారో. ఒక మనిషి ఊపిరి పీల్చేంత కాలంలో ఒక మరణం సంభవిస్తూ ఉంటుందట. ఊహించుకో, గుండె పగిలిపోతోంది. మరణం అనేది మనిషికి అతి సహజం. పుట్టుక కన్నా మిథ్యేమో కానీ చావు మాత్రం తథ్యం. ఈ చావు పుట్టుకలు ద్వంద్వాలు. మనం వీటి నుంచి తప్పించుకోలేం. మధ్య మధ్య వెక్కుతూ అతని వైపు వింతగా చూస్తూ అతని మాటలు వింటూ మళ్ళీ అమ్మమ్మని గుర్తుకు తెచ్చుకొని ఏడుస్తూ మొత్తం అతని మాటలన్నీ విన్నది. సతీష్, నువ్వెన్నైనా చెప్పు, నాకు అమ్మమ్మని తెచ్చివ్వగలవా? ఇవన్నీ శుష్కవాదాలు సతీష్. మనిషికి మనిషి మాత్రం నిజం, మిగతా అంతా కల్పన. ఈ వేదాలు, ఈ శాస్త్రాలు, ఈ ఉపనిషత్తులు ఇవన్నీ వ్యర్థం. ఎంత వేదాంతికైనా ఎంతటి జ్ఞానికైనా ఈ చావు పుట్టుకల వల్ల దుఃఖం ఆనందం తప్పదు. అది తప్పని నాడు ఈ విషయం వల్ల ఫలితం ఏంటి? సతీష్ బదులు పలకలేదు. దుఃఖం తగ్గింది అని అనుకున్నాడు. కారులో అమ్మమ్మని చావుని చూసి ఏడ్చిన సత్య వేరు, దహనం వేళ తల్లడిల్లిపోయిన సత్య వేరు, ఇంటికొచ్చిన సత్యలో దుఃఖం వేరు. ఇప్పటి సత్య వేరు. దుఃఖాన్ని కాలమే తీరుస్తుంది అనుకున్నాడు సతీష్. అందుకే మౌనం వహించాడు. సతీష్ నాకెవరున్నారు? చిన్నప్పుడే తండ్రి పోయాడు. ఎన్నేళ్లుగా పెంచి పెద్ద చేసిన అమ్మమ్మ పోయింది. అసలు ఆమె చావుకి నేనే కారణం అనుకుంటే నా గుండె చిరువైపోతోంది. ఇక నాకు దిక్కెవరు? చెప్పు సతీష్, చెప్పు. నేనెందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? ఏదో ఆలోచన ఉధృతంగా రావడంతో విపరీతంగా వెక్కుతూ కన్నీరు ధారా ప్రవాహంగా 2 కళ్ళ నుంచి స్రవిస్తూ ఉండగా అప్పటికి ఉన్న ఒకే ఒక ఆధారమైన సతీష్ని ప్రశ్నించింది సత్య. నిట్టూడ్చాడు సతీష్. మళ్ళీ మొదటికెళ్ళిందనుకుని సత్య
ఎవరున్నారని నన్ను అడుగుతావే? నేను లేనా? మా అయ్యగారు లేరా? జానకమ్మ లేదా? రామయ్య లేడా? మేమంతా నీకేమీ కామా? మృదువుగానే ప్రశ్నించాడు. కారుతున్న కన్నీళ్లు తుడుచుకుంది. అదో వదనాయి అదురుతున్న పెదాలతో, నేను మీ అయ్యగారికి ఏమవుతాను? నువ్వు ఆ సమయంలో నన్ను కాపాడావు, ఇంటికి తెచ్చి రక్షణ ఇచ్చావు. పుణ్యానికి వెళ్తే పాపం ఎదురైనట్లు నా వల్ల నీకు ఇంకా చిక్కులొచ్చాయి. రేపు హఠాత్తుగా మీ అయ్యగారు వచ్చేస్తే నేను ఎవరైనా అడిగితే ఏం చెప్తావు? నడి రోడ్డులో అనాథగా దిక్కులేని దాన్నిగా నిలబడాలి నేను. పైగా నేను హంతకురాల్ని అంది. సత్య, ఆ విషయం మర్చిపో. నీకు అప్పుడే చెప్పాను అది హత్య కాదని. ఒకవేళ అయినా దొరికే వరకు నీవు దోషి కావు. చిక్కితేనే కదా దొంగ, చిక్కకపోతే దొర అనే సామెత వినలేదా? ఆ మాటకొస్తే నువ్వు ప్రభుత్వానికంటే గొప్పదానివి. నిన్నేం చేయలేకపోయింది కదా ఈ ప్రభుత్వం. కానీ సతీష్ అంతరాత్మ, బోడి అంతరాత్మ. మనలాంటి మధ్యతరగతి వాళ్ళకే ఈ సెంటిమెంట్సు జబ్బు. అట్టడుగు వర్గాల వాళ్ళైనా పై వర్గాల వాళ్ళైనా ఈ చావు పుట్టుకలకి తప్పులకి అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. ఏమో, ఇంకా నువ్వు ఆ విషయం తర్కించొద్దు. ఆ మాటకొస్తే అతను చనిపోయాడని నిర్ధారణ ఏమిటి? పేపర్లో న్యూస్ లేదు, పోలీస్ రిపోర్టు లేదు. ఆ మాట వినగానే ఆమె కళ్ళు మెలమెలా మెరిశాయి. అలా జరుగుండొచ్చా? అంది తడబడుతూ. ఎందుకు జరగకూడదు? లక్షణంగా జరుగుండొచ్చు, కానీ అయితే మనకు తెలియదు అంతే. సతీష్ ఎంత మంచి మాట చెప్పావు. నువ్వు అన్నట్టే జరిగి ఉంటే అంతకంటే కావాల్సింది ఏముంది? నాకంటే అదృష్టవంతులు ఉంటారా? అయినా నాకంత అదృష్టమా? అంతలోనే చప్పున చల్లారిపోయినట్టుగా నిరాశగా అన్న సత్య మాటలకి అతను ఉలిక్కిపడ్డాడు. మార్గంలో పడ్డది అని అనుకున్న బండి మళ్ళీ గతి తప్పిందే అనుకున్నాడు. ఇదిగో సత్య, నిర్ధారణగా తెలిసే వరకు నీలో తప్పులేదు. నువ్వేమీ దోషివి కావు, అంతకివి కావు, అది గుర్తుంచుకో అని కొన్ని క్షణాలాగి, నేను అలా పని మీద బయటికెళ్ళొస్తానే, అంతదాకా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా విశ్రాంతి తీసుకో అని వెళ్ళిపోయాడు. నిట్టూర్చింది సత్య, ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతూ. సతీష్ ఫ్యాక్టరీ వద్దకు వెళ్ళేసరికి అక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. వర్కర్లంతా గేటు ముందు బైఠాయించారు, గొడవ చేశారు. మేనేజర్ నశించాలి, మేనేజర్ దౌర్జన్యం నశించాలి, కార్మికులపై పెత్తనం చెలాయించే మేనేజర్లు నశించాలి, మా శక్తిపై బ్రతుకుతూ మమ్మల్ని నీచంగా చూసే తత్వం నశించాలి. బోర్డులు చేతుల్లో పట్టుకుని కూర్చున్నారు. ఫోర్మెన్ అరుస్తూ ఉంటే మిగతా కార్మికులంతా గట్టిగా కేకలు పెడుతున్నారు. సతీష్ కారుని చూడగానే అరుపులు ఎక్కువయ్యాయి. యజమాని డౌన్ డౌన్, ఒక కార్మిక యువకుడు అరిచాడు. కానీ మిగతా వాళ్ళు ఆ నినాదాన్ని ప్రతిధ్వనించలేదు. నోర్మై కసురుకున్నాడు ఫోర్మెన్. నవ్వుకున్నాడు సతీష్. చాలు, వీళ్ళకి ఈ మాత్రం తనపై అభిమానం ఉంటే అంతే చాలు, నిమిషాల్లో సమ్మని ఆపు చేయించవచ్చు అని అనుకుని కారుని అక్కడే ఆపేసి దిగాడు. నమస్కారం అయ్యగారు. ఫోర్మెన్ ముందుకు వచ్చి నమస్కరించాడు. అతడే కార్మిక నాయకుడు. ఏం నాగరాజు, ఏమిటి సంగతి? వర్కర్లందరినీ కరిగి చూస్తూ అడిగాడు సతీష్. ఏం లేదండి, మేనేజర్ ఫణి ఇతన్ని అనవసరంగా కొట్టాడు, తిట్టాడు, గెటౌట్ అన్నాడు జవాబిచ్చాడు ఒక వ్యక్తి. ఎక్కడున్నాడు? మరి అండి, జయశీలమ్మ భర్తకి జబ్బుగా ఉంది, అతను సెలవు పెట్టాడు, ఆసుపత్రిలో చేరాడు, 4 రోజులైంది. మొగుడి జీతం లేదు, తన జీతం ఒక్కటే అయింది, ఖర్చులు ఎక్కువయ్యాయి, మరో 10 రోజుల్లో డ్యూటీకి వస్తాడు, అడ్వాన్స్ ఇమ్మంది. వస్తాడో చస్తాడో, అడ్వాన్స్ ఇవ్వను పొమ్మన్నాడు. అలా అయితే తన జీతంలో నుంచి అయినా అడ్వాన్స్ ఇమ్మంది. దానికి వెకిలిగా మాట్లాడి తిరస్కరించి పంపాడు. జయశీలమ్మ నాగరాజుతో చెప్పింది. ఇతను వెళ్ళి అడ్వాన్స్ ఇవ్వమని అడిగాడు. అతను సరైన జవాబు ఇవ్వకుండా కొట్టి తిట్టి పంపాడు. అంతలో బొయ్యమని శబ్దం చేసుకుంటూ పోలీస్ జీపు వచ్చి ఆగింది. అదే సమయంలో మేనేజర్ శేషపని కూడా వచ్చాడు. పోలీసుల్ని, అయ్యగారిని, కార్మికులని సకాలంలో చూసి కంగుతిన్నాడు. నోట మాట రాక చూస్తూ ఉండిపోయాడు. కార్మికులు పోలీసుల్ని, పనిని చూడగానే తిరిగి కేకలు వేశారు. పోలీస్ జులుం నశించాలి, మేనేజర్ ముర్దాబాద్, మేనేజర్ డౌన్ డౌన్. సతీష్ వాళ్ళ వైపు చూశాడు. అప్రయత్నంగా నోళ్లు మూసుకున్నారు వాళ్ళు. దగ్గరగా వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్తో, ఏం గొడవలేదు, సింపుల్,
ఏదో మాలో మా తగాదా. యజమాని కార్మికుడు అన్న తర్వాత ఏవో గొడవలు రాకుండా ఉంటాయా? అన్నదమ్ముల మధ్య పేచీలు లాంటివే కూడా ఇవి మేమే సరి చేసుకుంటాం. దీనికి పోలీసులు లాఠీ ఛార్జీలు ఎందుకు? సారీ, మా మేనేజర్ త్వరపడి ఫోన్ చేశాడు అన్నాడు సతీష్. మాకు ఫోన్ మీ పేరుతోనే చేశారు. మేనేజర్ ముఖం వైపు చూశాడు సతీష్. ఐఎమ్ సారీ, గొడవ ఏం లేదన్నాగా, వెళ్ళిరండి. ఆల్ రైట్, వెళ్ళొస్తాను. ఏదైనా గొడవలుంటే చెప్పండి, ఒక్కో వెధవని రెక్కలు విరగ్గొట్టి బొక్కలో దోస్తాను. మీకు తెలియదు సార్, మీరు చాలా మంచివాళ్ళు. పైగా ఈ వెధవలతో టచ్ ఉండదుగా ఎక్కువగా, అందుకని వీళ్ళ గుణగుణాలు మీకు తెలియవు. రాస్కల్స్, తిన్న ఇళ్లకే వాసాలు లెక్క పెట్టి ఎసరు పెడతారు. తగినంత కూలి ఇస్తామన్నా తృప్తిపడి ఊరుకోరు. ఎవడో నాయకుడో మనల్ని చూసి ఓర్చలేని వాడో ఏదో అంటాడు. లంచాలు తింటున్నాడ్రా నా కొడుకులారా, కూలీ పెంచమని అడగండ్రా అంటూ ఒత్తి ఎగదొస్తాడు. తలకాయ మాత్రమే ఉండి మెదళ్ళు లేని ఈ గాడిదలు పులోమంటూ స్ట్రైకులు మొదలు పెడతారు. దానివల్ల ఎవరికి నష్టం, ఎంత నష్టమని ఆలోచిస్తారా? వాళ్ళ నోటి దగ్గర తిండి పోతుంది, ఆసామికి ఆదాయం మాత్రమే పోతుంది. గొడవై అల్లర్లై మేం చేయి చేసుకుంటే లాఠీ ఛార్జీలోనో ఫైరింగ్లనో చచ్చేదెవరు? ఈ అడ్డగాడిదలే. అయినా ఎవడో చేస్తారు, అందరూ చావరు కదా. దండులో గుండు పడితే ఎవడి ఆలి ముండమోసిందని వీళ్ళకే. అందుకే సార్ ముందుగా చెప్తున్నాను, ఏమైనా గొడవలుంటే మీలో మీరే పరిష్కరించుకోండి, మా వరకు తేకండి. తెస్తే మేము మంచివాళ్లమే కాదు, తిట్టడం కొట్టడం కాల్చడం మాకు నిత్య కృత్యాలు. అలా అయితేనే కానీ దేశంలో శాంతి ఉండదు. వస్తాను సార్ అంటూ కదిలాడు ఎస్ఐ సుదీర్ఘ ఉపన్యాసం చేసి. ఎస్ఐ చెప్పిన ఉపన్యాసం విని ఊరుకున్నాడు సతీష్. ఏంటి సంగతి నాగరాజు? నాగరాజు చెప్పడానికి తటపటాయించాడు. పర్వాలేదు చెప్పు. శేషఫణి గారి ఆగడాలు మితిమీరాయండి. అయినా అకౌంటెంట్ చంద్రబాబు కలిసి మా గొంతు కోస్తున్నారు. ఈ మధ్య ఇంజనీరు షడానందం గారు వీరికి తోడయ్యారు. ఏం చేస్తున్నారు? పనిలోకి వచ్చే వయసులో ఉన్న అమ్మాయిల్ని నానా రకాలుగా గొడవ పెట్టేస్తున్నారు. జీతాలు బట్వాడా చేస్తున్నప్పుడు నెల నెల తలా రూపాయి కోతకు వస్తున్నారు. ఎందుకంటే ప్రతిసారి ఏదో సాకు చెప్తున్నారు. మీటింగ్ ఖర్చులని అవని ఇవని అంటారు. ఇంకా మాలో మాకు విభేదాలు సృష్టించి తగాదాలు పెడుతున్నారు. పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. అంతేనా? అంతేనండి అయ్యగారు. నాగరాజు ఆయా, మీరంతా వెంటనే పనిలోకి వెళ్ళండి. పని మానేస్తే మీకు కూలీ రాదు, నాకు 4 డబ్బులు రావు. ఉత్పత్తి పోతే దేశానికి నష్టం. మనం మన స్వార్థం కంటే దేశ శ్రేయస్సు చూసుకోవాలి. ముందు మీకేమైనా ఇబ్బందులుంటే ముందు నా దగ్గరకు వచ్చి చెప్పుకోండి. అప్పటికీ నేను పరిష్కరించలేకపోతే మీ ఇష్టం, సమ్మె చేయండి. నాగరాజు ఒక్క క్షణం సోదర కార్మికుల వైపు చూశాడు. జిందాబాద్ అనే కేకలతో మారుమోగాయి. సతీష్ ముఖం వికసించింది. మరి అంతా డ్యూటీకి వెళ్ళండి. వికసించిన ముఖాలతో అందరూ వెళ్ళారు. శేషపాణి వైపు చూశాడు సతీష్. అతని ముఖంలో కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు. సతీష్ లోపలికి కదిలాడు. శేషపాణి మౌనంగా అనుసరించాడు. ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాడు సతీష్. లోపలికి రాబోయిన పనిని జస్ట్ బయటే కూర్చో, తర్వాత పిలుస్తాను అన్నాడు గంభీరంగా. ఆ మాటతో శేషపాణి ఆశలు గాల్లో కలిసిపోయాయి. షడానాన్ని పిలిపించి గద్దించాడు సతీష్. అతడు ఉన్నది ఉన్నట్టే చెప్పాడు. చంద్రబాబు మాత్రం ఎంతకీ ఒప్పుకోలేదు. అందరినీ బయటికి వెళ్ళమన్నాడు సతీష్. పియ్యని పిలిచాడు. అంతదాకా జోక్యం చేసుకోకుండా ఉన్న పియ్య విషయం అంతా వివరించాడు. చంద్రబాబుని డిస్మిస్ చేయి, శేషపణిని సస్పెన్షన్లో ఉంచి నోటీస్ ఇవ్వు, సంజాషి చూసి చర్య తీసుకుందాం, షడానాన్ని కెమికల్స్ ఫ్యాక్టరీకి ట్రాన్స్ఫర్ చేయి, లేబర్ ఆఫీసర్తో మాట్లాడు. చకచక ఆర్డర్లు తయారయ్యాయి. సంతకం చేసి ముగ్గురిని పిలిచి ఆర్డర్స్ ఇప్పించాడు. శేషపణి ఏదో మాట్లాడబోయాడు. పని, నేనేం వెందల్చుకోలేదు. నా విషయం నీకు తెలుసుగా. శుభ్రంగా తప్పొప్పుకుంటే సస్పెన్షన్తో వదిలేసి ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ చేస్తాను, లేదా డిస్మిస్ తప్పదు. పని, పదవి ఉందని కూరలు పెంచుకొని కింద వాళ్ళని కాటేయకూడదు. ఎప్పుడు అధికార దండం పైనే ఉంటుంది, నీ తల చిత్తక బాదుతుంది. ఫణి ఏదో చకచకా రాసి అతని చేతికిచ్చాడు. అది రిజిగ్నేషన్. ఆల్ రైట్,
రాజీనామా చేస్తున్నామన్నమాట. ఇలాంటి సమయాల్లో నిజాయితీ పర్లే కాదు, గిల్టీ కాన్షియస్ ఉన్నవాళ్ళు రిజైన్ చేస్తారు. దట్స్ ఆల్. ఆఫీసులో మాట్లాడి వెళ్ళు గంభీరంగా అన్నాడు సతీష్. అది చూసి చంద్రబాబు కూడా రిజైన్ చేశాడు. వెరీ గుడ్. నీపైన సివిల్ కేసు నడుస్తోంది, గుర్తుంచుకో. రికార్డ్స్, అకౌంట్స్ అన్నీ సరిగా చూపి వెళ్ళిపో. ఏం మాత్రం తేడా వచ్చినా కడ్డీలు లెక్క పెట్టుకోవాలి, అంతే. షడనన మాత్రం తనని అక్కడే రిజైన్ చేయమని అడిగాడు. ఏ మాత్రం వ్యత్యాసం వచ్చినా రిజైన్ చేస్తాను అన్నాడు. ఆల్ రైట్, ఓ వారం సెలవు పెట్టి వెళ్ళండి, తిరిగి డ్యూటీలో జాయిన్ అవుదురు కానీ. షడానన్నం వెళ్ళిపోయాడు. అప్పుడు పిలిచాడు మేనేజర్ని. బలరాం వచ్చాడు. ఏమిటైంది? మీ ఇద్దరిపై నమ్మకం ఉంచి నేనంతా వదిలేస్తే మీరు ఇలాగా చేసేది, కేకలేశాడు సతీష్. బాబుగారు, ఆ శేషపణి చంద్రబాబు ఇద్దరు కాలాంతకులు, ఎప్పుడు గొడవలే. అవి మా వరకు రానివ్వరు. వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు. రాహు కేతువుల పీడ వదిలింది అన్నాడు బలరాం. జాగ్రత్తగా ఉండండి. ఈ ఫ్యాక్టరీలు, సంస్థలు బాగా నడవాలంటే కార్మికులు తోడ్పాటు ఉండాలి. వాళ్ళు లేనిది మనమే లేం. మీకేం జీతాలు వస్తున్నాయిగా, ఇంకా వాళ్ళ కూలీలు పెంచితే నష్టమేంటి? నాకు కొంత ఆదాయం తగ్గుతుంది, అంతేగా. పోనీ వాళ్ళని తలా కొంత తిననియండి. రేపు పండగకి అందరికీ 15 రోజులు బోనస్ ప్రకటించండి. బలరాం ముఖం వికసించింది. చిత్తం అన్నాడు. తృప్తిగా వెళ్ళిపోయాడు సతీష్. బ్రతికే వాళ్ళని చూస్తే బ్రతకలేని వాళ్ళకి మంట, కన్నెర్ర, అశక్తుడి కోపం అధికం. ఎవరో కార్యాన్ని సాధిస్తే ఆ కార్యాన్ని అజమాయిషీ చేస్తూ లాభం పొందాలని చూసేవాళ్లే ఎక్కువ. తమకై తాము నిర్మించుకోలేని దాన్ని ఇతరులు తయారు చేస్తే దానిపై అసూయ. గొంగళీలో తింటూ వెంట్రుకలు లెక్కబెట్టారన్న సామెతగా అందులోనే తింటూ దాన్నే విమర్శించడం చాలామంది లక్షణం. సతీష్ లాంటి వాళ్ళు తమకై తాము స్వర్గాన్ని నిర్మించుకోగలరు. ఆ స్వర్గ సుఖాల్ని తాము అనుభవిస్తూ ఇతరులకి కొంత సంతోషంగా పంచి ఇవ్వగలరు. అయితే శేషపణి లాంటి వాళ్ళు మాత్రం ఎక్కడైనా ఉంటారు. వాళ్ళు సోమరిపోతులు, కార్యసాధకులు కారు. పెద్ద పెద్ద సంస్థల్లో ఇలాంటి శేషపణులు ఎక్కువగానే కనిపిస్తారు. చిన్న ఫర్మ్లో అయితే యజమానే స్వయంగా అజమాయిషీ చేయగలడు, పనులు చూసుకోగలడు. కానీ కాంప్లెక్స్ లాంటి సంస్థల్లో, ముఖ్యంగా సతీష్ లాంటి వ్యక్తికి ఎన్నో సంస్థలు అతి చిన్న వయసులోనే అద్భుతమైన చాకచక్యంతో నడుపుతున్న అతనికి తన కింద ఉద్యోగుల పర్యవేక్షణపై ఆధారపడక తప్పదు. పనిలోంచి తీసేశాక శేషపణికి కూరలు మొలిచాయి. అతడు సతీష్ని సాధించాలి అని అనుకున్నాడు. అతను స్లో పాయిజన్ లాంటివాడు. అందుకే అతను వేసే కాలు వెంటనే విషం ఎక్కించదు, మెల్లిగా నరాన వ్యాపిస్తుంది. సతీష్ తనని డిస్మిస్ చేసిన రోజునే తన గ్యాంగ్ని కలిశాడు. సత్య కిటికీ వారగా నుంచుని కాంపౌండ్లోని పూల మొక్కలకేసి తదేకంగా చూస్తూ ఆలోచనలో మునిగిపోయిన సత్య సతీష్ పిలుపుకి ఉలిక్కిపడింది. అబ్బా, ఎంత భయం వేసింది అంది విప్పారిన కళ్ళతో అతన్ని చూసి. భయం ఎందుకు? ఏదో ఆలోచిస్తూ ఉంటే హఠాత్తుగా అలా పిలిస్తే భయమేదా? మరి ఎలా పిలవాలి? మెల్లిగా సవ్వడి చెయ్యాలి, తిరిగి చూస్తే అప్పుడు పిలవాలి అంది నవ్వుతూ. సవ్వడి కాకుండా నవ్వాడతను. నిజంగా నవ్వుతున్నప్పుడు ఇతను ఎంత అందంగా ఉంటాడు. మామూలుగా మల్లెపూలా ఉండే ఇతని అందం నవ్వుతున్నప్పుడు మంచి గంధంలాగా ఉంటుంది. ఇతన్ని చూస్తూ ఆరాధిస్తూ కాలం గడపచ్చు. ఆ ఆలోచనకి తనకి తానే ఉలిక్కిపడిన సత్య. కొద్దిగా శబ్దం చేశాడు సతీష్. ఏమిటి అన్నట్టు చూసింది సత్య. పూర్వం రాజులు నిద్రపోతూ ఉంటే ఎంత అత్యవసరమైన రాజకార్యమైనా వెళ్ళి లేపకూడదట. అక్కడికి వెళ్ళిన మంత్రో, సైన్యాధికారో, సైనికుడు అక్కడుండే బంగారు పళ్ళాన్ని మెల్లిగా జార విడిచేవాడట. ఆ శబ్దాన్ని భేదిస్తూ అది మ్రోగి రాజు మేలుకొని ఎవరన్నది అని అడిగితే, క్షమించాలి, మీకు మెలకువైంది, అకస్మాత్తుగా చేయి జారింది, మీ నిద్రాభంగమైంది అని అనాలట. తర్వాత అతను ఏమి అడిగితే, పెద్ద విషయం ఏమీ లేదు, ఏదో సామాన్యమైన ప్రసక్తి అంతే, మీరేం ఆదుర్దా పడవలసిన పని లేదు, ఇది సంగతి అంటూ విషయం విన్నవించాలట. కృత్రిమమైన దర్పంతో, అధికారంతో సాగే రాజులకి అది చెల్లింది. నువ్వు అలా అంటే నాకు నవ్వొచ్చింది అన్నాడు సతీష్. సత్య నవ్వలేదు ఆ మాటలకి. సున్నితమైన అతని ఎత్తిపొడుపుని గుర్తించింది. తను ఓ కుర్చీలో కూర్చుంటూ, నువ్వు అలా కూర్చో, ఓ విషయం చెప్తానన్నాడు.
ఆమె మంచమే కూర్చుంది. ఏంటి అని అడిగింది సత్య. మొన్న అయ్యగారు కేబుల్లో మాట్లాడారు. కేబుల్లో మాట్లాడతారా? నవ్వుకుందామె. బా, సంతోషించానులే తెలివికి. ఓవర్సీస్ కాల్లో మాట్లాడారు. నీ విషయం చెప్తే తక్షణం మీ ఊళ్ళో ఉన్న పొలం, ఇల్లు, పశువులు అన్నీ అమ్మేయమన్నారు. అతను ఒక క్షణం ఆగాడు రియాక్షన్ కోసం. కళ్ళింత చేసుకొని విచిత్రంగా చూసింది సత్య. నేను కరణం మునసబులకి ట్రంక్ కాల్ చేసి అంతా అమ్మేయమన్నాను. ఆయన అమ్మేసి 22,000 క్యాష్కి డ్రాఫ్ట్ పంపారు. ఇదిగో, ఇది తీసుకొని స్టాంపుపై సంతకం పెట్టు. ఒక్క క్షణము అతనికేసి వింతగా చూసింది. తర్వాత ఆ కళ్ళల్లో ఆశ్చర్యం స్థానంలో ఆరాధన చోటు చేసుకుంది. ఆమెకి నోట మాట రాలేదు. నేను వేరే వ్యక్తుల్ని కాంట్రాక్ట్ చేశాను, సరైన ధరే అన్నారు. మరి నువ్వు చెప్పాలి. సతీష్ తన మనోభావాలు ప్రస్ఫుటించేటట్టుగా పిలిచింది. ఆ కంఠంలో ధ్వనిస్తున్న కృతజ్ఞత భావాలు వెల్లువై తనని ముంచెత్తుతున్నట్టుగా భావిస్తున్నాడు సతీష్. కిటికీ గుండా చల్లగా గాలి వేస్తోంది. సతీష్, నువ్వెవరు, నేనెవరు? నేను పుట్టి బుద్ధెరిగిన రోజు నుంచి నిన్ను ఎరగను. ఆ రోజు నా జీవితంలో చాలా చెడ్డ రోజు. అవమానాన్ని పొందాను. సాటి వ్యక్తి ప్రాణం తీశాను. ఆ సంఘటన కారణంగా మా అమ్మమ్మకి దూరమయ్యాను. ఆమె నాకు శాశ్వతంగా దూరమైపోయింది. కానీ సతీష్, అది ఒక రకంగా చాలా మంచి రోజు కూడా. భగవంతుడు ఆపదోద్ధారకుడు అని అంటారు. నిజంగా ఆపదలో ఉన్న నన్ను రక్షించడానికే నిన్న ఆ సమయంలో పంపాడు. నిజంగా నువ్వే ఆ సమయంలో రాకపోతే నా బ్రతుకు ఏమయ్యేది? అరెస్టు, జైలు, శిక్ష, అవమానం. అయితే ఏ పూర్వజన్మ పుణ్యతోనూ నిన్ను చూడగలిగాను. నిన్ను చూసిన ఆ క్షణం ఎంతో గొప్పది. ఆ బంగారు క్షణాన్ని నా మనసులో పదిలంగా దాచుకుంటాను. నిజంగా నువ్వెంత మంచివాడివి. ఏదో ధోరణిలో ఎటో చూస్తూ తన మనోభావాన్ని వెలుగుచ్చింది సత్య. అంతసేపు ఆమె కళ్ళ వెంట నీరు అవిరళంగా కురుస్తూనే ఉంది. చెప్పడం ఆగాక కూడా చెంపలపై కారే ధార ఆగలేదు. సత్య మృదువుగా అతి ప్రియంగా పిలిచిన ఆ పిలుపుకి భావనా లోకాల్లోంచి బయటపడింది ఆమె. ఏడుస్తున్నావే? నేనేం చెప్పాను? అతని మాటలు పూర్తి కాకముందే సతీష్ అవి కన్నీళ్లు కావు, సంతోషంతో కారుతున్న బాష్పాలు. కృతజ్ఞతగా నా మనసు చేస్తున్న అర్చన అంది. సతీష్ నవ్వాడు. పర్వాలేదు, కవిత్వంలో పడ్డావు అన్నాడు. కవిత్వం కాదు సతీష్, ఇది నిజంగా మనసులో ఉన్న ఊహ, యథార్థం అంది ఆవేశంగా. సరే, థ్యాంక్స్. నా మాట ఇంకోటి వింటావా? సతీష్, నువ్వు ఈరోజు ఏం చెప్పినా వింటాను. ఏట్లో దూకమన్నా దూకుతాను, రోడ్లో తలదూర్చమన్నా దూరుస్తాను. ఆ రెండు నువ్వు చెప్పవు. ఇంకేం భయం? నువ్వు సంగీతం నేర్చుకో. నాకెందుకో నువ్వు బాగా పాడగలవు అని, ఇన్స్ట్రుమెంట్ కూడా బాగా నేర్చుకోగలవని అనిపిస్తోంది. క్షణకాలం బదులు చెప్పలేదామె. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, మానేస్తాను. నాకు ఇష్టమే అంది తల వంచుకొని. సరే, ఈరోజే ఫోన్ చేస్తాను రేపటి నుంచి ఇన్స్ట్రక్టర్ని ఇక్కడికే పంపమని. అయితే పైకి వెళ్దాం పదా. పైన ఒక రూమ్లో మా అయ్యగారు సంగీతం గది ఉంది. ఆయన అక్కడే వయలిన్ సాధన చేస్తూ ఉంటారు. అన్నట్టు నువ్వు ఇంతదాకా మేడ భాగం చూడలేదు కదూ? వెళ్దామా? చూద్దువుగానే. సతీష్ ఏమిటి అన్నట్టు మూలిగాడు. మీ అయ్యగారికి లేని గుణాలేమీ లేవా? హౌ నైస్ ఏ జెంటిల్మ్యాన్. సత్య, నీ పేరు సత్యకాక పిచ్చమ్మ అని పెట్టాల్సింది మీ వాళ్ళు. మా అయ్యగారంటే ఏమిటనుకున్నావు? ఎంత ఆస్తి పెంచాడు, ఎన్ని సంస్థల్ని నైస్గా మేనేజ్ చేస్తున్నాడు. ఎంఏ చదివాడు, ఐఏఎస్ కూడా పాస్ అయ్యాడు. కానీ ఉద్యోగం చేయడం ఇష్టం లేక వదిలేశాడు. పరిచయం చేసుకోదగ్గ వ్యక్తి ఆయన. సత్య నవ్వింది. మీ ఇద్దరికి పరిచయం చేస్తాలే. చేస్తావా? ఆయన ఎప్పుడొస్తారో ఏమో. అయినా నేను ఇంకా ఎన్నాళ్ళు ఉండాలి ఇక్కడ? నాదంటూ ఒక ప్రత్యేకత ఉండేట్టుగా చూసుకోవాలి కదా. మంచి వాడని ఎన్నాళ్ళని అతను సొమ్ము తింటూ ఉంటాను. ఒక్క క్షణం మాట్లాడలేదు అతను. సత్యా, అలాంటి సంకోచాలు పెట్టుకోవద్దు. నీ ఖర్చు అంతా నువ్వు ఎన్నాళ్ళున్నా అడిగే ప్రశ్న లేదు. ఆయన వచ్చేదాకా ఆగు. పైగా ఆయనతో మాట్లాడి నీ సొమ్ముని ఏదైనా ఆయన సంస్థలో భాగం పెట్టిస్తాను. ఆ తర్వాత ఈ సంకోచం అక్కర్లేదు. నీ సొమ్ము నువ్వు తింటున్నావనే భావన ఉంటుంది. సరే, ఆ స్టాంపులు ఇవ్వు, సంతకం చేస్తాను.
అని స్టాంప్ అందుకొని సంతకాలు పెట్టేసింది. పైకి వెళ్దామా అడిగాడు సతీష్. సతీష్ దారి తీశాడు. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి తప్పకుండా లైక్లు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.